ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తాము ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తామని ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మిజూరు మాధన్ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కోట దళితవాడలోని పల్లగుంట కమిటీ ఏర్పాటు చేశారు. సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ మాలల సత్తా ఏంటో చూపిస్తామన్నారు. మన ఓటుతో సమాధానం చెబుదామని డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు, అశోక్ కాంబ్లే అన్నారు. అగ్రవర్ణాల వద్ద బానిసత్వం మానుదామని టీచర్ వెంకట రమణయ్య, మీజూరు శ్రీసు, పనబాక హేమంత్ గస్ల పిలుపునిచ్చారు. ఈ నెల 15వ తేదీన గుంటూరులో జరగబోయే మాలల మహాగర్జన విజయవంతం చేయాలని దాసరి సుందరం, తిరుమూరు కృష్ణయ్య, పనబాక హేమంత్, దార్ల ఏడుకొండలు కోరారు. వర్గీకరణ వద్దు, ఐకృత ముద్దు అని పాల మల్లికార్జునరావు, పట్రంగం వసంత శ్రీరామ్ శంకర్లు అన్నారు. గోబ్యాక్ వన్ మ్యాన్ కమిషన్ రేసయ్య, పిండి కేసన్, మీజూరు మురళీలు వివాదాలు చేశారు. జిల్లా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కోటలో 50 మందితో కోట దళితవాడలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కమిటీలో 90% యువతకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఇచ్చిన మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్గా నాకెంత హక్కులున్నాయో నాకుండేది ఒకే ఒక ఓటు, అలాగే రిక్షా తొక్కేవాడు కూడా ఒకే ఒక ఓటు హక్కు ఉంది. అందరినీ సమానమే. ఈ సమానం అనేది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన బహుమానం, ఆయుధం, అదే మనకు ఆస్తి. ఈరోజు ప్రత్యేకంగా మనము ఈ యొక్క ప్లేస్కి, ఈ అర్జునవాడికి మనం ఎందుకు వచ్చామంటే, దేశమంతా ఒకే ఒక సమస్యతో మాలవాళ్ళు, మాల జాతి, మాల కులము ఉడికిపోతూ ఉంది. ఎందుకంటే అగ్రకులాల రాజ్యాధికారులు అంటే అగ్రకులాల నాయకులు ఎవరైతే మన దేశాన్ని పాలిస్తూ ఉన్నారో, మన రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నారో, మన వాళ్ళు ఎవరు లేరు. అది మన దురదృష్టం. వాళ్ళంతా అగ్రకులాలు, బ్రాహ్మణిజం, మనువాదం గురించే మా సుందరం సార్ ఇంకా బాగా చెప్పారు. మనువాదం దాన్ని వ్యతిరేకించిన మహనీయుడు మన అంబేద్కర్ గారు. ఈ పాలకులు ఏం చేశారంటే, ఎప్పుడన్నా మాదిగలు మాలలు కొట్టుకున్నారా? తెలుస్తా మనకి ఎక్కడన్నా కొట్టుకోవాలా? వాళ్ళు మనం కలిసిమెలిసి వరుసలు పెట్టుకొని ఏమన్నా అనుకుంటూ కూడా ఏమక్క ఏం చెల్లి అనుకుంటూ కూడా కలిసేవాళ్ళే. ఎందుకంటే మనం ఈ దేశంలో అంటారనే వాళ్ళం, మాలలు అంటారనే వాళ్ళే, మాదిగలు అంటారనే వాళ్ళే. వీళ్ళందరినీ ఈ దేశంలో 1264 కులాలుగా బాబాసాహెబ్ అందరికీ జైభీం. 2004లో ఒకసారి వర్గీకరణ చేస్తే అప్పుడు కొంతమంది అనుభవించుంటారు ఆ బాధని. తర్వాత సుప్రీంకోర్టు ఆ రోజుల్లో ఈవి చెన్నయ్య గారు నెల్లూరు నుంచి పోయి అక్కడ ఒక పిటిషన్ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టేస్తే దాన్ని ఈ విధంగా చెల్లదు, రాజ్యాంగ సమీక్ష చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. అదే సుప్రీంకోర్టులో ఈరోజు మోడీ పోయి 7 మంది జడ్జీలతో ఒక పిటిషన్ వేయించి అక్కడి నుంచి ఇది చెల్లతాది, మాదిగని చీల్చేయచ్చు అని అదే జడ్జి చెప్పాడు. అంటే అక్కడ 5 మంది పెడితే ఒక న్యాయం, 7 మంది జడ్జీలు పెడితే ఒక న్యాయమా? అది సుప్రీంకోర్టు వారికే తెలియాలి. అంటే డైరెక్ట్గా మందాకృష్ణ మాదిగ ఏం చెప్పాడంటే, మేము 30 సంవత్సరాల్లో 3 పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు మోడీ మాకు న్యాయం చేశాడు. అది ఏ విధంగా చేశాడంటే సుప్రీంకోర్టులో దాన్ని మాకు అనుకూలంగా చేపించాడు. అంటే జడ్జి ఎవరు? మోడీనా? సుప్రీంకోర్టు జడ్జిలా? ఎంత దారుణం! మోడీ మాకు చేశాడు, మాకు న్యాయం చేశాడు, అక్కడ పని చేపించాడు అని అంటే డైరెక్ట్ గా సుప్రీంకోర్టు జడ్జి వీరుగాడు మోడీని అని చెప్తున్నాడు. ఇంతకంటే సిగ్గుసేటు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుందా? ఈ రాష్ట్రంలో సోదరులరా 70 లక్షల మంది మాలోళ్ళు ఉన్నారు. 70 లక్షల మంది 70 లక్షల మంది ఒక్క సైడ్కి వస్తే మాకు వర్గీకరణగా మీరేమైనా దాంట్లో చేయబెడితే మేము 70 లక్షల మంది మీకు ఓట్లు ఇవ్వం, అదే పార్టీ కావచ్చు అని మనం చెప్పగలిగితే ఓటు చేస్తాడా ఎవడైనా? చేయడు. కాబట్టి ఈ 70 లక్షల మందిని ఒకటి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనం ఒక వెలుగుని తీసుకొచ్చాం. పాటలో కమిటీ అది వెలుగై రాష్ట్రం అంతా పోయి
మన కోటకి ప్రత్యేకమైన స్థానం ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నా. దీనికి ఇక్కడి నుంచే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎక్కడ మన బంధువులు ఉన్న మాలోళ్ళు, ఎక్కడ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరినీ కోట మావాడ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ యాడ్ చేయండి. దాంట్లోకి ప్రతి ఇంట్లో రాజకీయాలు కట్టేదిగా, మనకు రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ప్రతి సెల్ ఫోన్లో మనకు సమాచారం అందే విధంగా, ఎప్పుడు పిలిచినా మన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చే విధంగా, ఎక్కడ పెడితే అక్కడ ధర్నాలు చేసే విధంగా చేయిందే మన బిడ్డల భవిష్యత్తు మనం నింపలేం. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు, గనులు, పొలిటికల్ పవర్, డబ్బులు, బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలన్నీ ఓటు ఎవరైతే పొందారో, ఓటు ద్వారా ఎవరైతే అధికారాన్ని పొందారో వాళ్ళ కిందే ఉన్నాయి ఈరోజు బ్యాంకింగ్ సెక్టార్ కానీ, కాంట్రాక్ట్ కానీ, ఇండస్ట్రీ కానీ మొత్తం. ఏ ఒక్క దళితుడికి, ఏ ఒక్క మాలమాదిగుడికి ఒక 100 ఎకరాలు ఎక్కడా లేవు. ఒక 100 కోట్ల ఆస్తిపరుని ఎక్కడో చూడొచ్చు. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక బ్యాంకు పెట్టే కెపాసిటీ లేదు, ఒక కంపెనీ లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు. ఎందుకు లేదు? మన దగ్గర అధికారం లేదు, డబ్బు లేదు, పవర్ లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని ఇచ్చాడు. చదువు ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఎదగడానికి శక్తి ఇచ్చాడు. కానీ వాటన్నిటినీ కంపెనీ లేదు. ఎందుకు లేదు? మన దగ్గర అధికారం లేదు, డబ్బు లేదు, పవర్ లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్ని ఇచ్చాడు. చదువు ఇచ్చాడు, విజ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఎదగడానికి శక్తి ఇచ్చాడు. కానీ వాటన్నిటినీ తుంచేసుకుంటాం, వాటన్నిటి బయటికి వెళ్ళిపోతున్నాం. వాటన్నిటి నుంచి ఈరోజు బడుల్లో మన పిల్లలు లేరు, కాలేజీల్లో మన పిల్లలు లేరు. రెడ్లో నాయుడు పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బెంగళూరు, చెన్నై, హైదరాబాదుల్లో మొత్తం నిండిపోన్నారు. మన పిల్లకాయలు ఈదుల్లో గాంధీ బొమ్మ కాడ నుంచి సీల్ రోడ్ దాకా మన వాళ్ళే ఉంటారు బైకుల్లో. పండగ వస్తే మన వాళ్ళదే. నెలకు 3 లక్షలు వాడు సంపాదిస్తాడు. వాడిచ్చే 300 కోసం మనం సాయంత్రం దాకా చేతులు కట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం. అదే చదివితే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ లో మన చదువును కన్నా సద్వినియోగం చేసుకుంటే అగ్రవర్ణాలని శాసించవచ్చు. మన జనాభా 25% ఉంది, వాళ్ళ జనాభా 6% ఉంది. ప్రజాస్వామిక ఓటింగ్ సిస్టమ్ ప్రకారం మెజారిటీ పీపుల్ మైనార్టీలు పరిపాలించాలి. కానీ ఇక్కడ మైనార్టీలు మెజార్టీలను పరిపాలిస్తున్నారు. 6% ఉన్నవాడు 30% ఉన్నవాడిని పరిపాలించడం ఏంది? 6% ఉన్నవాడు డబ్బులు పెట్టి మనల్ని కొనేస్తున్నాడు, మన వాళ్ళ అజ్ఞానంలో ముంచేసుకుంటున్నాడు, మందులతో ముంచేస్తున్నాడు, చదువులకు దూరం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఒకప్పుడు స్టేట్ లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడా లేవు. రెసిడెన్షియల్ లో చదువు సరిగ్గా లేదు. మన వాళ్ళు ఎప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎంఆర్ఓలు అవుతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ని సద్వినియోగం చేసుకొని మన వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించుకొని, చదువు విలువను తెలుసుకొని, పెద్దవాళ్ళు ఓటు విలువను తెలుసుకొని ముందుకు పోవాలా. దళితవాడ పల్లగుంట జీబీఎం నగర్ సంబంధించి గౌరవ సలహాదారులు మర్రి పాలయ్య గారు, బండి బాబు గారు, రాయపు పాలయ్య గారు, మీదురు పెద్ద చెంగయ్య గారు, పాల చెంగయ్య గారు. ఇప్పుడు మర్రి పాలయ్య గారిని నడిపిస్తున్నటువంటి మర్రి పాలబాబు గారికి మన టీచర్ ఒకసారి క్లబ్ అధ్యక్షులు మీజూరు మాధవ్ గారిని కండవ వేసి ఆయన్ని వేదిక మీదకి గౌరవించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జేబీఎం సార్, జేబీఎం. మరి ప్రసాద్ ఆయన కండవ వేసి ఆహ్వానం స్టేజ్ మీద పలుకుతా ఉన్నాడు. థ్యాంక్ యూ. జేబీఎం. ఉపాధ్యక్షులు ప్రకటిస్తా ఉన్నాం. కమిటీ పాలా ఉమామహేశ్వర జేబీఎం తెలియజేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ. జేబీఎం సార్ కోరుతా ఉన్నాం. జేబీఎం సార్. రాయప్ మస్తానయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నా మిత్రుడు మహిళా విభాగం నుంచి వచ్చి ముందుగా మనకు ఆమెకి మరొక్కసారి జేబీఎం తెలియజేస్తా ఉన్నాం. ఒకటి ఇక్కడ అనేక ఉద్యమాల్లో తిరిగినటువంటి మర్రి పెదమ్మ
వాళ్ళ వారసురాలైనటువంటి వాకాటి దేవిక గారికి సారు ఆయన కండవా వేసి కమిటీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్ సార్.